ఎలా అనిపించింది సార్ హరిహర వీరమల్లు మూవీ ఎలా అనిపించింది? హరిహర వీరమల్లు అనేది ఇలా తట్టుకొని నెట్టుకొని సోషల్ మీడియాని నెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ రేటు సంపాదించింది ఇలా సోషల్ మీడియాలో. ప్రతి ఒక్క మూవీని కూడా దాటుకొని వెళ్ళిపోయినటువంటి హరిహర వీరమల్లు మూవీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఎంట్రీ చూస్తుంటే ఎలా అనిపించింది సార్? ఒక కొత్త గెటప్ అది. హరిహర వీరమల్లు అంటేనే ఒకటి ఏంటండి, ఆ పంచ ఏంటి, ఆ టవాల్ ఏంటండి, అది అసలు ఆ శైలు ఇలా 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. మా అభిమానులకు ఒక పండగ వాతావరణం నెలకొన్నది. ఇవాళ అభిమానులు ఇవాళ ఏం లేదు, ఇవాళ ఒకటే అండి, వేసి పెట్టుకోండి మీరు మొత్తం రికార్డులు బద్దలు కొడుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ ఈ సినిమాని ఇలా ఆదరించేటువంటి అభిమానులు అరాచకం కాదు, అన్ని సినిమాలను బ్రేక్ చేసుకొని ఇలా వరల్డ్ వైజ్ గా ఒక కుంభవర్షం కురుస్తుంది. ఇలా సినిమా టాకీస్లలో ఇలా కుంభవర్షం కురుస్తుంది. గురుడా మాట వినాలని ప్రపంచాన్నే మాట వినిపించేలాగా తయారు చేసాడు. అంటే అభిమానులు మన అందరం సహకరించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించాలి. చార్మినార్ సీన్ ఎలా అనిపించింది? పవన్ అనేది ఎంట్రీ ఎలా అనిపించింది? అసలు ఆ ఫైట్ సీన్ ఏంటండి, ఆ ఫైట్ సీన్ ఏంది, అసలు ఆ కర్ర పట్టుకోవడం ఏంది, ఆ విధానం ఏంది, ఆ స్టైల్ ఏంది, ఆ గ్రేస్ ఏంది, అసలు మామూలు అండి. అలా ఎలా అనిపించింది సార్ మీకు నక్కతో ఫైట్ సీన్ ఎలా అనిపించింది? సూపర్ అండి, బ్లాక్ బస్టరు, ఒక హైలైట్. ఇవాళ ఒకటే నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి మీరు మీడియా అంతా. ఇంకా చరిత్ర తిరిగి రాసింది ఆల్రెడీ, తిరిగి రాసింది. దాన్ని మాత్రం నెట్టుకొని తట్టుకొని పోవాలంటే ఏ సినిమా వల్ల కాదు. అన్ని సినిమాలు బ్రేక్ చేసింది, వెళ్ళిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ.